హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సింహమస్ మీ క్లాస్ లైఫ్ ఎల్ఎన్ టికెట్స్. ఈరోజు నా ఎంటర్ కెరీర్ 37 years ఆఫ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఒంగోలు ఆఫ్ 5 years, ఒంగోలు 3 years ఆఫ్ మై కాలేజ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పబోతున్నా మన మిడిల్ క్లాస్ లైఫ్లో. నేను ఈ వీడియో ఏ స్టూడెంట్ని ఉద్దేశించి చేసింది అయితే కానీ నా పర్సనల్ లైఫ్. నేను పుట్టి పెరిగిందే హైదరాబాద్. 434 years ఆఫ్ చరిత్ర నా హైదరాబాద్ది. నేను నవంబర్ 8 1986లో పుట్టాను. నవంబర్ 8 1986లో పుట్టా. అప్పుడు చికటపల్లిలో ఉండేవాళ్ళం. తర్వాత 93 to 2006 ఫోర్త్ వేస్ కాలనీ, కేపీహెచ్పి కాలనీ విలేజ్ అనేవారు. మెయిన్ రోడ్ నుంచి లోపలికి ఫోర్త్ వేస్ కాలనీ, అది ఇప్పుడు మినీ బాంబే అయిపోయింది. అక్కడ ఉన్న 2006 వరకు, 2006 నుంచి మోహన్ నగర్, 2010 వరకు, 2010 నుంచి ఒంగోలులో ఉన్నా. ఇప్పుడు చెప్తున్నా. ఇప్పుడు హైదరాబాదు ఒకప్పుడు, ఇప్పుడు అంతా ఇది మినీ బాంబే ఇవన్నీ అయింది కదా. ఒకప్పుడు హైదరాబాద్ మేము ఉండే ఫోర్త్ వేస్ కాలనీ ఆ పక్క అడవి. ఎంత అడవి అంటే అంత అడవి. ఇప్పుడు అక్కడ పక్క హైటెక్ సిటీకి వెళ్ళాలంటే అది దాటితే కానీ హైటెక్ సిటీకి వెళ్ళాం. అంతలా ఎదిగింది అది. సైబర్ టవర్స్ వచ్చాయి. మైక్రోసాఫ్ట్ పెట్టిన తర్వాత సైబర్ టవర్స్ వస్తే ఫస్ట్ టైం హయ్యెస్ట్ ఒక ప్రైవేట్ కన్సల్టీస్లో 6,000 జీతం ఉన్న చోట 8,500 జీతంతో మైక్రోసాఫ్ట్లో జాబ్ వచ్చింది. ఎవ్రీ సాటర్డే సండే హాలిడే. దాని తర్వాత సత్యం తర్వాత మైక్రోసాఫ్ట్ వేర్ వచ్చింది. దాని తర్వాత ఇంజనీరింగ్ కాలేజెస్ ఒక్కసారిగా పెరిగాయి. బాయ్ బెంగళూరు, వెల్కమ్ టు హైదరాబాద్. బాయ్ బెంగళూరు. ఒకప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ అంటే ఓన్లీ బెంగళూరు, కానీ సార్ అలాగా బెంగళూరు ఆర్ చెన్నై, దాని తర్వాత హైదరాబాద్. దాని తర్వాత బాయ్ బెంగళూరు, బాయ్ ఢిల్లీ అయిపోయి మొత్తం హైదరాబాద్ అయిపోయింది. దాని తర్వాత 120 కాలేజ్ దగ్గర నుంచి 2,500 ఇంజనీరింగ్ కాలేజెస్ పుట్టబొడుగులాగా పుట్టుకొచ్చాయి. సోర్సెస్ ఇన్కమ్ ఒక్కసారిగా హైదరాబాద్కి వచ్చింది. క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చాయి, హోటల్స్ వచ్చాయి, ఆర్గనైజేషన్స్ వచ్చాయి, మల్టీప్లెక్స్ హాస్పిటల్స్ వచ్చేసాయి. చూస్తుండగా మా ఫోర్త్ వేస్ కాలనీ మినీ బాంబే అయిపోయింది. నేను ఒంగోలు వెళ్ళా. శ్రీ వెంకటేశ్వర ఐటీఐ కాలేజ్లో చదివా. న్యూసిటీ చాలా పెద్ద కంపెనీ, మామూలు కంపెనీ కాదు, సూపర్ కంపెనీ. 2012లో వితౌట్ ఐ పాస్డ్ మై ఒక ఐటీఐ సర్టిఫికేట్ లేకుండా వెళ్ళా ఆ కంపెనీకి. సర్టిఫికేట్ పాస్ అయిన జాబ్ రిజైన్ చేసి వచ్చాను. బికాస్ ఆఫ్ మై మిస్టేక్. దట్ ఈస్ కంప్లీట్లీ మై మిస్టేక్. వాడు ముందు ఎప్పుడు ఈ కంపెనీ వదిలి వెళ్తే ఫ్యూచర్లో నువ్వు గ్యారంటీగా ఏడుస్తావు. నేను చేసిన మిస్టేక్ ఒకటే. మా కాలేజ్ వాళ్ళకి ఓపెన్ చెప్పేస్తాను. శ్రీ వెంకటేశ్వర ఐటీఐ కాలేజ్లో వేస్ట్ క్యాండిడేట్స్కి హెల్ప్ చేసి నా జాబ్ నింపరు. ఆ వేస్ట్ క్యాండిడేట్స్ పేరు తిలక్, వినోద్, శ్రీహరి. వాళ్ళు నా అపాయింట్మెంట్ ఆర్డర్ చేయని వాళ్ళ హెచ్ఆర్ వాళ్ళ ఫ్రెండ్. ఆల్రెడీ పాప ఆయన యాక్సిడెంట్ ఎక్కువ లభిసిపోయాడు. వాళ్ళు చెప్పింది ఎంత నిజమో తెలుసా? అందరు మానేశారు. శ్రీహరిని తీసేశారు ఉద్యోగం నుంచి. బికాస్ ఆఫ్ మై ఇష్యూ నోటీస్ టు చైర్మన్ ప్రభాకర్ రావు. 40 ఎంప్లాయీస్ జాబ్స్ వేయించి ఒక్క కుక్క మరుగుతుంది. నేను హెచ్ఆర్ చెప్పేసాను, నాకు అట్మాస్ఫియర్ ప్రాబ్లం వచ్చింది. నాకు కొంచెం హెవీ వెయిట్, నాకు ఫుడ్ పడదండి. అట్మాస్ఫియరు మీరు మహారాష్ట్ర అంటే నేను చేయలేను, నా తరం కదా. హైదరాబాద్ అంటే నేను చేయలేను. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఢిల్లీ టూర్కి వెళ్ళి ఢిల్లీలో పడిపోయాను. వెళ్ళిన 1 డేకే ఢిల్లీలో నేను పడిపోయాను. ఆ ఫుడ్, ఆ క్లైమేట్ పడక నాకు అట్మాస్ఫియర్ ప్రాబ్లం ఉంది. ఒకప్పుడు సన్నగా ఉండేవాడిని. ఒంగోలు వెళ్ళా 90 kgs అనేసి పెట్టాను. ఇదంతా ఎందుకంటే ఒకటి నోటు తెచ్చి వాగడం చేతకాక. ఒక హెచ్ఆర్ కంపడితే ఎలా మాట్లాడాలి, ఒక హెచ్ఆర్తో ఎంత ఫ్రెండ్లీగా ఉండాలి. ఫ్రెండ్లీగా అంటే హాయ్ అంటే ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడం కాదు. హాయ్ అంటే హాయ్, నమస్తే మాట్లాడుతుంటే గుడ్ మార్నింగ్, అంతమించి ఏం లేదు. యూనివర్సిటీస్లో ఒకరోజు మేము నిమజ్జనం జరిగింది. నెక్స్ట్ డే తెలంగాణ. నేను వాడి పొద్దున్న నుంచి రాత్రి వరకు దాన్ని తిడుతున్నాను. మధ్యలో ఒకసారి ఆపా, ఎందుకు కూడా తిడుతున్నాను. నైట్ టైం వాడు వచ్చి అంటే ఒక పీకాను. వాడు చెప్పేది మాట ఏంటి అసలు? డిప్లొమా కంప్లీట్ చేస్తే 30,000 సార్ మా కాలేజ్ వాళ్ళు చెప్పాయండి. ఇక అసలు బ్రతికే లేకుండా మా కాలేజ్ మరీ దరిద్రం. పోలీస్ తీసి పెడితే కానీ నా సర్టిఫికేట్ నాకు ఇవ్వలేదు. ఇంకో కంపెనీలో మా కాలేజ్ వాళ్ళు నా గురించి చెప్పారు. దాని తర్వాత అపార్ట్మెంట్స్తో వాడు ఎదుర్కొంటున్నాను. పెద్ద గొడవ అయింది. బాగా చిట్టు పంపించాను. నా గురించి వాడడం కదా దమ్ము ధైర్యం అంటే. ఇప్పుడు కాలేజ్ వాళ్ళు ఏంటో సార్ హెచ్ఆర్ వాళ్ళ ఫ్రెండ్ పాప ఆయన యాక్సిడెంట్ ఎక్కువ లేచిపోయారు. న్యూస్ ఎంత వార్నింగ్ ఇచ్చాడంటే అంత వార్నింగ్ ఇచ్చాడు. 2సారి పేరు విన్నాను. ఎందుకంటే బాస్ మొన్న ఎవరో నేను పనిచేసే చోట ఎవరో బీటెక్ చదువుకోరు.
అమ్మ బీటెక్ చదివి కూలి పనులకి ఎవరు వెళ్ళరు. ఎంఎస్సీలు బీటెక్ చేసి విషయం లేనప్పుడు కూలి పనులకు వెళ్తారు. విషయం ఉన్నప్పుడు ఎవరు కూలి పనులకి వెళ్ళరు. సొసైటీలో మనల్ని మనం ప్రూవ్ చేసుకుని పైకి ఎదగాలి. అమ్మ నా గొప్ప కింద నేను చెప్పినట్టుగా నేను మ్యూచువల్ సిస్టంలో 140 ఎంప్లాయీస్కి ఉద్యోగం వేయించాను. అమెజాన్ 200 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్స్లో ఉద్యోగం వేయించాను. అమెజాన్ ఈ కామర్స్ రంగంలో. దాని తర్వాత ఇప్పుడు నేను పనిచేసే కంపెనీలో 6గురికి నేను ఉద్యోగం వేయించాను. అందరిలో నేను నోటీస్ చేసింది ఒకటే, వాళ్ళ నోట్లోంచి మాట రానివ్వకుండా వాళ్ళు భయపడి ఎవడో ఒకడు వస్తాడులే నాకు ఉద్యోగం ఇస్తాడులే అని వాళ్ళు అన్నారు. వాడెవడో బీటెక్ చదివాడు, గవర్నమెంట్ మనకు తెల్ల రేషన్ కార్డు ఇచ్చింది, మనం బీటెక్ చదువుతాం అని చెప్పి చదివారు. అలా చేస్తే ఏముంటుందమ్మా? అలాంటప్పుడు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్స్ని తప్పట్టడం తప్ప మనలో విషయం ఉండాలి. స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రాకపోతే ప్రైవేట్ సెక్టార్స్లో నువ్వు నేను అన్న లెవెల్కి ఎదగాలి. ఒకడు వచ్చి మనతో మాట్లాడితే రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒక విషయం ఉన్న వ్యక్తిరా అని పైకి ఎదిగేళ్ళాలి. ఇప్పుడు నుంచి విడిచిస్తుంటే నేను ఈరోజు 1 lakh ఎంత ఉండేది, లేదా ఆ జాబ్ కూడా పోయింది. ఎందుకంటే వాళ్ళు చెప్పింది నిజమే, చాలామందిని తీసేశారు. నేను పెట్టిన 140 ఎంప్లాయీస్ స్టాఫ్లో 140 ఎంప్లాయీస్ జాబ్స్ పోయాయి. అందరం తీసిపడేశారు. వాళ్ళు కోవిడ్ దెబ్బకి చాలా నరకం అనుభవించారు. కోవిడ్ దెబ్బకి కంపెనీ లాస్లోకి వెళ్ళిపోయింది. చాలా నిజం. శ్రీహరిని తీసిన తర్వాత శ్రీహరి నాకు ఫోన్ చేస్తే మా కాలేజీ వాళ్ళని తీసుకున్నాను. ఎక్కడికి వెళ్తే వాడు నా ఫ్రెండ్, వీడు నా ఫ్రెండ్ అని చెప్పుకుంటాడు. ఇది కరెక్టే కాదు. ఒకటి మన స్కిల్ లేనప్పుడు తెలుగులో మాట్లాడినా కూడా మెయిన్ ఇంగ్లీష్. నాకు ఇంగ్లీష్ మాట్లాడటం ఈజీ. ఇప్పుడు చదవడం రాడి ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేస్తుంటే ఆ రేంట్లో ప్రాక్టీస్ చేస్తాను. నాకు ఎక్కడైనా ఒక లైన్ చదివిందనుకో ఆ లైన్ నేను చదువుతున్నా. టీవీలో ఒక సినిమా చూసి ఒక సినిమా కింద ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ చదువుతున్నాను. నాకు మాట్లాడడం చాలా ఈజీ. నేను ఇంగ్లీష్లో స్పీడ్గా మాట్లాడతాను. ఇంగ్లీష్లో మాట్లాడడం గొప్ప కాదు. అందరికి ఇంగ్లీష్ చదవడం రాయడం కష్టం, మాట్లాడడం వణికిపోతుంటాను. నాకు మాట్లాడడం ఈజీ. ఇప్పుడు నేను దాన్ని ప్రాక్టీస్ చేయడం మొదలెట్టాను. ఒక సినిమా చూసి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ చదవడం మొదలెట్టాను. మా అమ్మ అంటే సీతామాత సినిమా చెట్టు ఎన్ని మాటలు చూస్తారా, కానీ అక్కడ తెలియని విషయం ఏంటంటే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్లో నేను చదవడం మొదలెట్టాను. మా కాలేజ్ నేను ఇప్పుడు మా జాబ్ క్యాంటీన్కి వెళ్ళాను. ఒకటే ఆర్డర్ 4 సార్లు రిపీట్ చేస్తుంటాను. ఒకటే ఆర్డర్. బుక్ ఉంటే బుక్ తీసుకుని అక్కడ చదువుతూ ఉంటాను. వాళ్ళు ఏం రికార్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు, ఆ రికార్డ్స్ వాళ్ళు ఎలా రాస్తున్నారు అని అవన్నీ మనం ప్రాక్టీస్ చేసుకుని పైకి రావాలి. అంతేకాదు నిరుద్యోగం, కిరాణా కొట్టు, అక్కడెక్కడో ఊళ్ళో బీటెక్ చేసి నాకు ఏ జాబు రావట్లేదు కూలి పనికి వెళ్ళడం, భయం. ఫస్ట్ సొసైటీలో ఒక యంగ్స్టర్కి భయం. ఆ భయాన్ని తట్టుకొని మనం ఈ వరల్డ్లో మనం ఫేస్ చేయలేము అని చెప్పి కూలి పనులకు వెళ్తున్నారు. ఆ భయాన్ని పక్కన బట్టి వెళ్తే మాట్లాడడం వరకే. అది ఇంగ్లీష్లో మాట్లాడలేకే చాలామంది ఫెయిల్ అవుతున్నారు. అందుకే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఇవి వచ్చాయి. అంతెందుకు మా అపార్ట్మెంట్స్ కింద ఎంఎస్సీ చదివిన అబ్బాయి ఒంగోలు కళ్యాణ వాళ్ళు పెట్టించా. ఆయన అన్నాడు రెజ్యూమ్ వాట్సాప్ పెట్టాము, సాయంత్రం కల్లా నీకు ఫోన్ వస్తుంది, ఎస్ అను. ఎస్ అయితే కాల్ చేస్తాను, నో అన్న కూడా కాల్ చేస్తే జిఎన్ రెజ్యూమ్ చూపిస్తా అన్నాడు. అడిగితే రెజ్యూమ్ లేదన్నా. మళ్ళీ ఏమంటే నేను ఎంఎస్సీ మా అమ్మ సర్టిఫికేట్స్ ఎంఎస్సీ చేసి కూలిపోదు కదండి. నీలో విషయం లేదు కాబట్టి కూలిపోదికి వెళ్తున్నావు. నీలో విషయం లేదు కాబట్టి కిరాణా జనరల్ స్టోర్స్ పెట్టుకున్నావు. నిరుద్యోగం, కిరాణా స్టోర్స్. నీలో విషయం లేదు కాబట్టి ఇంకొకటి బీటెక్ చదివి ఇంకో చోట కూలి పనికి వెళ్తున్నాను. బీటెక్ చదివిన వాళ్ళు ఎవరైనా కూలి పనికి వెళ్తారా? వెళ్ళడు కదా. పోనీ అమెజాన్లో నిన్న చేసిన ప్రీవియస్ వీడియోలో అమెజాన్లో పిఏ ఇంటర్వ్యూస్, అందులో మెయిన్ ఏంటంటే అమెజాన్ ప్రైమ్ స్టిక్కర్ అని ఒకటి ఉంటుంది. మీరు అబ్జర్వేషన్ చేస్తే అమెజాన్ ప్రైమ్ స్టిక్కర్ వేస్తే మనం ఏమైనా ఆర్డర్ పెట్టాం అనుకోండి, మామూలు స్టిక్కర్ వేయచ్చు. మామూలు స్టిక్కర్ వేస్తే వాల్యూ ఉండదు, వాడు ఒక ఆర్డర్ తీసేసుకుని ఇవ్వచ్చు. అదే అమెజాన్ ప్రైమ్ స్టిక్కర్ వేసాం అనుకోండి, ఒక 6 ఆర్డర్లు పెడితే 6 ఆర్డర్లు కరెక్ట్గా ఉంటే అమెజాన్ ప్రైమ్ స్టిక్కర్ వేస్తారు. లేదు మామూలు స్టిక్కర్ వేసేసాం అనుకోండి, అదే స్టిక్కర్ వాడి దగ్గర ఉంటే ఒక ఐటెం తీసేసి 5 ఆర్డర్లు పెట్టి వేరే స్టిక్కర్ వేయచ్చు. ఈ ఇష్యూ నేను చెప్పడం మర్చిపోయా. శంషాబాద్ ఎంఆర్ఓ ఆఫీస్ గణేష్ సినిమా థియేటర్ దగ్గర ఉంది. అక్కడ పిఎస్ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. ఇంగ్లీష్లో మాట్లాడాల్సిన అవసరం లేదు, తెలుగులో మాట్లాడినా ఆన్సర్ ఇస్తారు. నేను ప్రీవియస్ వీడియోలో చేశాను. ఇప్పుడు ఇంకోసారి ఈ కామర్స్ రంగం గురించి, పిఏ ఇంటర్వ్యూస్ గురించి ఎలా ఉంటాయో మీకు చెప్పబోతున్నాను. సింగిల్ ఆర్డర్, సింగిల్ కస్టమర్ అంటే ఒక ఆర్డర్, ఒక ఆర్డర్ సింగిల్. ఒక ఆర్డర్ మల్టీస్ అంటే 2, 3, 4 దాని మల్టీ ఆర్డర్స్ అంటారు. ఇన్బౌండ్ పికింగ్ అంటే ఇన్బౌండ్లో ఆర్డర్ రిసీవ్ చేసుకుని ఒక చోట పెట్టడం ఇన్బౌండ్ రిసీవింగ్ అంటారు. అవుట్బౌండ్ రిసీవింగ్ అంటే
పికింగ్ అంటే ఒక లొకేషన్‌ని చూపిస్తే అంటే ఇన్‌బౌండ్ వాళ్ళు పెట్టింది అవుట్‌బౌండ్ తీసుకుంది. అక్కడ లొకేషన్ ఆ ఆర్డర్ తీసుకొని కిందకి రావాలి. దాని తర్వాత ఏరియాలో పెడితే ప్యాకింగ్ అయ్యి ఆ ఏరియా నుంచి ఇంకో చోటకెళ్తుంది. ప్యాకింగ్ అయిన తర్వాత స్లామ్‌లో కిక్అవుట్. ఒకవేళ ఆర్డర్ పెట్టినప్పుడు ఒక ఆర్డర్ మిస్ అవుతే కిక్అవుట్ అవుతుంది. లేదా కస్టమర్ ఆర్డర్ క్యాన్సిలేషన్ కిక్అవుట్. కస్టమర్ ఆర్డర్ స్లామ్‌లో కిక్అవుట్ అయితే కస్టమర్ ఆర్డర్ క్యాన్సిలేషన్ కిక్అవుట్. దాని తర్వాత ట్రాన్స్‌పోర్ట్ బై అమెజాన్ అంటే లోకల్ డిస్పెన్సరీ కాటన్ బాక్స్ అనుకోండి. లోకల్ హైదరాబాద్‌లో ఉన్నప్పుడు కాటన్ బాక్స్‌లో వెళ్తుంది. బాక్స్‌లో అయితే అదర్ బెంగుళూరు, ఢిల్లీ అవి వాటికి అటెళ్తుంది. మీరు ఇది క్లియర్‌గా హెచ్ఆర్ ముందర కూర్చొని మాట్లాడితే చాలు. మీకు పిఏ పోస్ట్ ఇచ్చేస్తారు. అమెజాన్ అడ్రస్ ఇచ్చా. మళ్ళీ బిగ్ బాస్కెట్ వాళ్ళు కూడా కవర్స్ ఎందుకు ఇస్తున్నారు తెలుసా? వాళ్ళు బిగ్ బాస్కెట్ బ్యాగ్స్ కవర్ ఇస్తారు. ఎందుకంటే ఇది మా బిగ్ బాస్కెట్ తరఫున వచ్చింది. అందులో షిఫ్ట్ కంట్రోల్ వేకెన్సీస్. మీరు వెళ్ళి పెట్టుకొని ట్రై చేయండి. మీరు ఇంగ్లీష్లో మాట్లాడాల్సిన అవసరం లేదు. భయపడకుండా తడబడకుండా మాట్లాడండి చాలు. ఇచ్చేస్తారు వాళ్ళు మీకు పోస్టులు. ఎందుకంటే ఒక అట్రాక్ట్ అయ్యేప్పుడు ఒక భయం మనలో కాన్ఫిడెన్స్ కరెక్ట్గా ఉంటే అవుట్లోడే మనతో అట్రాక్ట్ అవుతాడు. టెన్షన్ తీసుకోక మేము ఉన్నాం అంటాడు. ఎందుకంటే ఒక కంపెనీలో జరగాలి. లేకపోతే ఏం చేశానంటే సార్ నాకు భయం సార్ ఇప్పుడు సొసైటీతో కలుగుదా అని వచ్చింది. ఒక భయంతో నేను మాట్లాడలేకపోయాను, ఎవరితో కలవలేకపోయాను చెప్పాలి ఓపెన్గా. లేకపోతే ఇంట్లో కొంచెం ప్రాబ్లం మూలంగా ఇంట్లో కిరాణా కొట్టు పెట్టుకుంది అనుకున్నాను సరే ఒక అవకాశం ఇవ్వండి నన్ను నేను ప్రూవ్ చేసుకుంటా అన్నాను. ఇలా చెప్తే చాలు లైఫ్ బాగుంటుంది. జాబ్స్ వస్తాయి. అమెజాన్ ఫీక్స్ వస్తున్నాయి. దసరా దివాళీ ఫీక్స్ వస్తున్నాయి. వాళ్ళకి రిక్రూట్మెంట్ స్టాఫ్ అవసరం. అందరు అమెజాన్కి వెళ్తా అంటే అమెజాన్కి వెళ్ళండి. బిగ్ బాస్కెట్ ఆఫీస్ పెట్ క్లోజ్ అయిపోయింది. ఆఫీస్ పెట్లో లేదు. ఇంకా సరూర్ నగర్ కోఆర్డినేషన్ ఏరియాలో ఉంది. సరూర్ నగరు, బాలానగర్ ఆ ఏరియాలో బిగ్ బాస్కెట్ ఉంది. ట్రై చేసుకోండి. షిఫ్ట్ కంట్రోలర్స్గా వచ్చి మెటీరియల్ లోడింగ్ చేసుకోవడం, కౌంటింగ్ చెప్పడం. వాళ్ళు చెప్తారు వచ్చిన ఆర్డర్ కరెక్ట్గా ఉందా లేదా అని. డోంజో క్లోజ్ అయింది. బిగ్ బాస్కెట్లో అయితే ప్రస్తుతానికి బిగ్గెస్ట్ అయితే లేదు. ఇప్పుడు అరవింద ఫార్మసీస్లో ప్యాకర్స్ కావాలి. యూనిట్ 3 వాళ్ళకు కూడా కొంతమంది ఇస్తున్నారు చెన్నపల్లి. ఆసక్తిగా ఎవరైనా ఉంటే అమెజాన్ బిగ్ బాస్కెట్కి వెళ్ళి ట్రై చేసుకోండి. ప్యాకర్స్కు వేకెన్సీస్ కూడా ఉన్నాయి. రండి. భయాన్ని పక్కన పెట్టి మీలో కాన్ఫిడెన్స్ని పెంచుకొని పైకి రండి. పైకి వస్తే తెలుస్తుంది. గవర్నమెంట్ని, ప్రైవేట్ సెక్టర్స్ని తప్పట్టదు. మన స్కిల్స్ మార్చుకుని పైకి వద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్న మాట ఇది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నాకు చాలా అనుభవం వచ్చింది. ఆ అనుభవం మూలంగా చెప్తున్నాను. ఎవరు స్టూడెంట్స్ టైం వేస్ట్ చేసుకోకండి. ఇంగ్లీష్ రాకపోతే తెలుగులో మళ్ళీ వచ్చాలు కూడా మీతో తెలుగులో మాట్లాడతారు. ఎట్రైట్ ప్రాబ్లం కూడా ఉండదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. నేను అవన్నీ వీడియో కించపరిచాను మాత్రం చేయట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.